హాలెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? వెల్కమ్ టు విమెన్ అండ్ విజ్డమ్. చాలా రోజుల తర్వాత మేము ముందుకు రావడం జరుగుతుంది. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ, నీ ఆత్మ ద్వారా నడిపించండి. ప్రతి ఆటంకాలు తొలగించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ దినాన విమెన్ అండ్ విజ్డమ్ అనే కొన్ని ఎపిసోడ్స్ ఇస్తూ ఉన్నాం. అంటే స్త్రీ పాత్ర కుటుంబంలో, మరి వివాహం కాకమునుపు, వివాహం అయ్యాక అన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి మీతో పంచుకోవాలనుకున్నాను. మొదటి సమూయేలు 14వ అధ్యాయంలో మనం ఒక స్త్రీని చూస్తున్నాం. ఆ స్త్రీ పేరు మీకాలు. మీకాలు ఎవరండి? దావీదు యొక్క మొదటి భార్య, సౌలు కుమార్తె. మరి ఆ మీకాలు గురించి దేవుని వాక్యంలో ఏమేమి రాయబడి ఉందో ఈరోజు మనం ధ్యానిద్దాం. మొదటి సమూయేలు 14వ అధ్యాయంలో మీకాలు గురించి రాయబడి ఉంది. సౌలు కుమార్తె, ఇద్దరు కుమార్తెలు ఉంటారు, మెరాబాను, మీకాలు. అయితే మీ అందరికీ తెలుసు, దావీదు సౌలుకి వీణ వాయిస్తూ ఉండేవాడు. అంతేకాదు, మరి సౌలు దావీదుని చంపాలని పలుమార్లు ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే ఆయన గొలియాతును జయిస్తాడో, అంత పెద్ద ఫిలిస్తీయుడైన గొలియాతుని జయించినప్పుడు సౌలుకి ఒకలాంటి ఈర్ష్య స్వభావం దావీదు మీద కలుగుతుంది. మరి ఇతడు రాజు అవుతాడా అని ఒకలాంటి భయం పట్టుకుంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక సవాల్ విసురుతాడు. నువ్వు 100 మంది ఫిలిస్తీయుల్ని చంపి వారి యొక్క తోళ్లను నా దగ్గరికి తీసుకొని వస్తే నేను నా కుమార్తెను నీకు వివాహానికి ఇస్తాను అని. అయితే దావీదు 100 మంది ఫిలిస్తీయులు కాదు కానీ 200 మంది ఫిలిస్తీయుల్ని చంపి మరి తన కుమార్తె అయిన మీకాలును వివాహం చేసుకుంటాడు, సౌలు యొక్క కుమార్తె. సౌలు యొక్క కుమార్తె మీకాలు దావీదుని ప్రేమించిందంట. ఆ విషయం తెలిసి సౌలు ఇలాంటి ఒక కండిషన్ పెడతాడు. పోనీలే, నా కూతురు బట్టైనా ఇతను ఆ ఫిలిస్తీయుల చేతిలో చంపబడతాడు. మరి ఇతని దగ్గర భయపడాల్సింది ఒక్కటే, ఎక్కడ నా దగ్గర నుండి రాజ్యం తీసేసుకుంటాడు అన్న భయము సౌలుకు ఉండేది. అయితే నా కూతురుని బట్టేనా ఆ ఫిలిస్తీయులు ఇతన్ని చంపివేస్తాడు అనేసి అనుకుంటాడు. అయితే ఇవన్నీ మీరు మొదటి సమూయేలు అధ్యాయం 18లో 19లో మనం చూడవచ్చు. ఒకసారి మొదటి సమూయేలు 18వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 17 నుండి. సౌలు, నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని, దావీదు, నా పెద్ద కుమార్తె అయిన మెరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములు జరిగింపవలెను. మరి నేనుగా చంపితే బాగోదు కాబట్టి మరి ఈ ఫిలిస్తీయులే చంపాలి అని మొదట పెద్ద కుమార్తెకి ఇచ్చి చేయాలనుకుంటా. ఆ తర్వాత రెండు తనకి వేరే వాళ్ళతో వివాహం జరగటం వలన మరి ఈ యొక్క రెండవ కుమార్తెను ఇస్తాడు. ఉచితంగా ఇవ్వలేదు కానీ ఫిలిస్తీయులను 100 మంది వారిని చంపి వారి తోళ్ళు వాళ్ళు నాకు తీసుకొని ఇస్తే నేను అప్పుడు ఇస్తానని. ఈలోపు ఆయన తెలుసుకుంటాడు, మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉంది అని సంతోషించి ఎలాగైనా ఈ అమ్మాయిని ఇవ్వాలి అని ప్రయత్నిస్తాడు. ఈరోజు చాలామంది ప్రేమ, అసలు నిజమైన ప్రేమ ఏంటో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సరే ప్రేమ అని చేసుకుంటారు, వివాహం అవుతుంది. కానీ వారికి వివాదాలు రావడం వలన మరి మీరు 19వ అధ్యాయంలో చూసినట్లయితే సౌలు తన కుమార్తెను మరి యుద్ధాల వల్ల, వివాదాలు రావడం వల్ల సౌలు కుమార్తె మీకాలుకు ఇంకొక పల్తి అనే ఒక వ్యక్తితో వివాహం చేస్తాడు సౌలు. మరలా దావీదు వేడుకుంటాడు 2వ సమూయేలు
లో 6వ అధ్యాయం 16లో మీరు చూసినట్లయితే, నా భార్యను నాకు మరలా తిరిగిస్తే సరే సౌలు అని అడగడం మనం చూడవచ్చు. ఇవన్నీ ఒకసారి చదువుకుందాం. 2వ సమూయేలు 6వ అధ్యాయం 16వ వచనం. 16 కాదండి, క్షమించండి. ఇక్కడ చూసినట్లయితే 19లో చూద్దాం. మొదటి సమూయేలు 19వ అధ్యాయం 11 నుండి మనం చూడవచ్చు. అంతేకాదు, మనము ఇక్కడ 11లో ఏం రాయబడి ఉందంటే, పలుమార్లు ఎక్కడ రాజ్యం దావీదు తీసేసుకుంటాడని సౌలుని చంపాలని ప్రయత్నిస్తాడు. అయితే మీకాల్‌తో వివాహం అయిన తర్వాత తను తన యొక్క భటులను పంపించి, మీకాలు ఇంటి దగ్గరికి పంపించి సౌలు పంపిస్తాడు. పంపించి దావీదుని ఎక్కడున్నాడో చంపాలని చూస్తాడు. చూసినప్పుడు తను దావీదుని ఒక కిటికీలో నుండి పంపించేసేసి, మరి ఒక ఒక తను పూజించే ఒక విగ్రహంలో ఒక దేవతను పెట్టి, మంచం మీద పెట్టి దానికి మేకబొచ్చును వేసి వారొస్తారు. సౌలు దగ్గరున్న వారు దూతలు అని ఇక్కడ రాయబడింది. అంటే భటులు లాంటి వారు వచ్చి చూస్తారు. చూసినప్పుడు అక్కడ ఆ బొమ్మ మీద గొర్రె బొచ్చు పెట్టుంటది. మేకపోచ్చు. అది చూడంగాల్నే వెంటనే కోపమొస్తది సౌలుకి. ఎందుకు నువ్వు ఇలా చెప్పావు అని. వెంటనే మీకాల్ అంటది, నువ్వు నన్ను పంపితే సరే, లేపోతే నీ ప్రాణం దక్కించుకోవాలనుకుంటే నువ్వు నన్ను ఇక్కడి నుండి పంపివేయాలి అని అంటాడు. ఒక తండ్రికి అలా చెప్తే కోపమొస్తదా లేదా అండి? కానీ తను కల్పించి చెప్పింది. తను ఇక్కడ చూసినట్లయితే తను ఒక అన్య స్త్రీగా మనం చూడవచ్చు. తను అన్య దేవతలను పూజిస్తుంది. అంతేకాదు, తను అబద్ధం ఆడడానికి వెనకాడలేదు. అంతే. సరే, దావీదుని రక్షించడానికి అబద్ధం ఆడింది. కానీ తను జ్ఞానం లేని స్త్రీగా మనం చూడవచ్చు. ఎందుకంటే, నేను పంపించపోతే నన్ను చంపుతానన్నాడు దావీదు. అందుకే నేను ఇలా చెప్పానని నాన్న దగ్గరే కుయుక్తిగా మాట్లాడింది. మరి ఆల్రెడీ దావీదుని చంపాలని సౌలు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇలా చెప్తే సౌలుకి ఇంకా కోపమొస్తది గదా! దావీదుని ఏదో ఒకటి చేయాలి, నా కూతుర్ని చంపుతానని అంటాడా, ఎంతటి వాడు అని. కానీ తను ఎంతో జ్ఞానం లేని వ్యక్తిగా చూడవచ్చు. తను తన దగ్గర తను పూజించిన ఒక గృహ దేవతను తీసుకొని కప్పిందంట. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు 19, 14. సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదు చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతన్ని చంపనట్లుగా మంచముతో అతన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, ఆ ముందు చూసినట్లయితే కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పివేశాను. మరి తను ఏదో రక్షించాలని చూసింది గానీ, తన మీదే, దావీదు మీదే నిందలు మోపింది. అబద్ధ సాక్ష్యం పలికింది. ఆ తర్వాత చూసినట్లయితే ఎంత భయంకరమో సౌలు. మంచం మీద బాలేదు అని చెప్పినా గూడా, ఆ మంచంతో సహా తీసుకురండి, ఇతనిని చంపివేద్దామని. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 20వ అధ్యాయంలో తన కుమార్తెను వేరే ఒకనికి ఇచ్చి పెళ్లి చేయడం మనం చూడవచ్చు. తర్వాత దావీదు అంటాడు, నీవు నా భార్యని ఇస్తే సరే అని అడగడం మనం చూడవచ్చు. మొదటి సమూయేలు 25:42లో ఆ వచనాలు చూడవచ్చు మనం. మరి ఇక్కడ చూసినట్లయితే అందరూ అక్కడ దావీదు ఫిలిష్తీయులను చంపినప్పుడు అక్కడున్న వారందరూ ఒక పాటను పాడేవారు. సౌలైతే 1000 మందిని చంపాడు, దావీదైతే 10,000 మందిని చంపాడు అని. అది ఆ వచనం చూసినట్లయితే ఒకసారి 25లో చూసి 41లో చూడండి. 25వ అధ్యాయం. నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలనగు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి, మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వారు
ఆహ్, అక్కడున్న వారందరూ పాటలు పాడేవారుగా ఉన్నారు. దావీదైతే 10,000 మంది ఫిలిష్తీయుల్ని చంపాడు. సౌలైతే 1000 మందిని. ఆ మాటకు అతను రౌద్రుడై మరి తనని ఎలాగైనా చంపివేయాలని చూస్తాడు. ఆ తర్వాత మీకాలును తిరిగి తీసుకురావడం మనం చూడవచ్చు. ఆ తర్వాత దేవుని యొక్క మందస పెట్టె ఎదుట ఎంతో కాలంగా మరి ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడిన మందస పెట్టెని దావీదు తిరిగి తీసుకొస్తుండగా తను నాట్యమాడతాడు. చూడండి మందస పెట్టె ఎంత ప్రాముఖ్యమైందంటే ఓబేదేదోమ్ అనే వ్యక్తి 3 నెలలు తన ఇంట్లో మందస పెట్టెను కలిగి ఉన్నప్పుడు తన కుటుంబము, తన జీవితము, తన ఉన్న ఇల్లంతా కూడా ఆశీర్వాదంతో నింపబడింది. మరి మందస పెట్టె అంటే దేవుని యొక్క సన్నిధిని మోయడము. మరి అది ఎంతో ఘనమైనదిగా ఎంచి దావీదు మరి ఆ యొక్క మందస పెట్టె ఎదురుగా తను నాట్యమాడటం మనం చూడవచ్చు. అదే సమయంలో మీకాలు రెండవ అధ్యాయం మీరు చూసినట్లయితే రెండవ అధ్యాయం ఆరవ ఆరవ రెండవ సమూయేలు ఆరవ అధ్యాయంలో మనం ఒక వచనం చూడవచ్చు. తను కిటికీలో నుండి చూసి తను అసహించుకుంటదంట దావీదును. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మరి మీకాలు తను కిటికీలో నుండి చూసి మరి తను నాట్యమాడటం చూసి అసహించుకొని తన ఎంతగానో అసహించుకుంటది దావీదుని. ఏంటి ఇంత రాజయ్యి కూడా పద్ధతులు తెలీదా? తన పై వస్త్రంను తీసివేసి తను నాట్యమాడుతున్నాడు అనేసి తను నొచ్చుకుంటుంది. తను మనసులో తనని అసహించుకున్నట్లు మనం చూడవచ్చు. దావీదు దేవుని విషయమై సంతోషించాడు. ఎవరేమనుకున్నా పర్వాలేదు. దేవుని యొక్క సన్నిధిని నేను మోస్తున్నాను అని తను స్తుతి, యాగము అర్పించేవాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆమె అపహాసం చేస్తూ ఉంటది. ఇక్కడ చూసినట్లయితే ఆహ్ 20వ వచనం చూడండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదు ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇజ్రాయేలీయులకు రాజైన నీవు నేడు బట్టలు తీసివేసి ఇంత ఘనంగా కనబడితివని అపహాసం చేసినందున దావీదు మరి ఇక్కడున్న చలికత్తెల ముందు నువ్వు పనికత్తెల ముందు నువ్వు ఇలాగా బట్టలు తీసివేసి వ్యర్థుడు అని మాట్లాడతాను చెప్తది. అప్పుడు దావీదు అంటాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధి నేను అలాగు చేసి తిని. నేను యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడినై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడు నగుదునని మీకాలుతో అనెను. మరి ఇక్కడ చూసినట్లయితే తను విషయం ఏంటో తెలుసుకోకుండా దేవుని విషయంలో తను సంతోషిస్తున్నాడని. ఎందుకంటే తను ఒక అన్య స్త్రీగా ఉంది. అన్య దేవతలు పూజించేదిగా ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రత్యేకతను గురించి తను ఎరగకుంది కాబట్టి తను అసహించుకుంది, అపహాస్యం చేసింది. మరి తను దావీదుని ప్రేమించింది గదా! మరి ప్రేమ అన్నిటిని సహిస్తది గదా! కానీ తను పై రూపం జూసి ఏదో యుద్ధం చేశాడు కాబట్టి ప్రేమలో పడింది గానీ, నిజంగా తను దావీదుని ప్రేమించలేదు. ఇక్కడ చూసినట్లయితే చివరికొచ్చేసరికి దావీదుని తిడుతుంది. వ్యర్థుడు ఒకడు ఇక్కడున్న పనికత్తెల ముందు వస్త్రాలు తీసేసి అసహ్యంగా నాట్యమాడుతున్నాడు అని చెప్తుంది. దావీదు ఇక్కడ చెప్తూనే ఉన్నాడు. నేను నా దేవుని ఎవరేమనుకున్నా నా దేవుని కొరకు నేను నాట్యమాడుతున్నాను అని చెప్పడం మనం చూడగలుగుతాం. దీనికి తగిన ప్రతిఫలం ఆమె కోసింది. ఏంటంటే తను మరణించే వరకు తను గొడ్రాలుగా నిలిచిపోయింది. చూడండి తమ నోరును కాచుకోవడం ఎంతో ముఖ్యం. నోరు అదుపులో లేకపోతే కొన్నిసార్లు మన జీవితంలో మన నోటి మాటల వల్ల మనం ఆశీర్వాదాలను కోల్పోతాం. మరి వాటికి మరి మత్తయి సువార్తలో రాయబడింది మనం నోటితో పలికిన ప్రతి మాటకు మనం లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నాం.
మరి తను నోటితో ఇష్టానుసారంగా దావీదుని తిట్టింది. మరి అపోస్తుల కార్యం 13:22లో చూసినట్లయితే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అంటాడు. మరి అంత దేవునికి ఇష్టమైన వ్యక్తిని ఇష్టానుసారంగా తను మాట్లాడింది. తనకు శాపమే తెచ్చుకుంది. తన జీవితంలో గొడ్రాలుగా మిగిలిపోయింది. ఈరోజు ప్రియ సహోదరి, నీవు ఎటువంటి వారిని ప్రేమిస్తున్నావు? ప్రేమ, ప్రేమ అంటూ అన్యులతో విజ్జోడుగా ఉండవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు చీకటితో వెలుగుకి పొత్తేంటి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అన్యులతో వారి బ్యాక్‌గ్రౌండ్ తెలీదు. వారెక్కడి నుంచొచ్చారో ఏదో చూడటానికి బావున్నారని, ప్రేమ అని తప్పైన సహవాసాలు చేసి ప్రేమలో పడడం, మరి వారితో ఉండి తమ జీవితాన్ని ఆ తర్వాత వివాహమయ్యాక విడాకులు తీసుకున్నవారు ఎందరో. ప్రేమ అంటున్నారు. కానీ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాపురం చేసేసరికే విడాకులు తీసుకుంటున్నారు. ఈరోజు ఎందుకు అటువంటి పరిస్థితి? తన సహోదరుడు యోనాతాను దేవుని యందు భయభక్తులు, దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ తన సహోదరి అయిన ఈ మీకాలు తను ఇలా ఉంది. చూడండి, మన జీవితంలో మనం చేసే తీర్మానాలు బట్టే మన జీవితం నిర్ణయింపబడతది. ఇక్కడ యోనాతాను దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ తిను ఒక అన్య స్త్రీగా, ఒక జ్ఞానం లేని స్త్రీగా, తన జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, జ్ఞానం లేనివారు ఇల్లును ఊడబెరుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తన వివాహ జీవితం విఫలమైంది. సంతానం లేదు. మళ్ళా మధ్యలో ఏవో యుద్ధాల వల్ల వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసి, ఆ రెండో పెళ్ళికి ఒప్పుకొని రెండో పెళ్లి చేసుకుంది. తర్వాత మళ్ళా దావీదు దగ్గరకొచ్చింది. జీవితం అంతా గందరగోళం అయిపోయింది. చూడండి, దేవుని సన్నిధి మనతో లేకపోతే మన జీవితం అంతా గందరగోళమే. కాబట్టి ఈరోజు మన జీవితంలో భాగస్వామిని మనము ఎన్నుకునేటప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఇది దేవుడి చిత్తమా? దేవుని వాక్యం చదివి మరి దేవుని వాక్యంలో నుండి వాగ్దానం తీసుకోవడము, మరి అప్పుడే ముందుకు వెళ్ళాలి. ఏదో కంగారుగా కొంతమంది వివాహాలు మంచి ఉద్యోగం ఉంది, అంతా ఉంది అని వివాహం చేసేసుకుంటున్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో విడాకులయిపోతున్నాయి. అసలు ఏంటి ఆ బ్యాక్‌గ్రౌండు? ఏంటి ఇది దేవుని చిత్తమా? కనుగొనట్లేదు. ఎన్ని మ్యారేజెస్ విఫలమైపోతున్నాయి. కాబట్టి ఇది మన జీవితంలో వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది, అది ఒక్కసారి మన జీవితంలో వివాహం జరుగుతది కదండీ! కాబట్టి దానిని ఎంతో అత్యంత జాగ్రత్తతో, దేవుని ఒక నడిపింపుతో, దేవుని ఒక కన్ఫర్మేషన్‌తో మనం ముందుకు వెళ్ళాలి. ఏదో నచ్చేసాడు, పై రూపం చూసి తను దావీదుని ప్రేమిస్తున్నా అనింది. చివరికి వచ్చేసరికి దావీదుని వ్యర్థుడు అని తిడుతుంది. తన హృదయంలో తనని అసహించుకుంటుంది. అది నిజమైన ప్రేమ అంటారా? ఈరోజు ఎవరు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారు? చాలామంది స్త్రీలు మోసపోతున్నారు. ప్రేమ అనే మాటలు, ఒక తీయటి మాట చెప్పంగాల్నే మోసపోయేవారుగా ఉంటున్నారు. ఈరోజు మనల్ని నిజంగా, నిజాయితీగా మనలో ఎన్ని తప్పులు, పొరపాట్లున్నా ప్రేమించేది మొదటిగా ప్రభువే. తర్వాత మన తల్లిదండ్రులు, భర్త. ఆ తర్వాత మిగతా వారందరూ మన దగ్గర లాభం కోసమో, మన దగ్గర ఏదో ఉందని మనల్ని ప్రేమించేవారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని చిత్తంలో నిర్ణయాలు తీసుకుందాం. దేవుని చిత్తాన్ని కనుగొందాం. దేనికి కంగారు పడవద్దు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవునైనా మీకాలునైనా తండ్రి ఒక బుద్ధి లేని స్త్రీగా ఉంది నాయన తండ్రి. అవును నాయన తండ్రి, తను అబద్ధ సాక్ష్యాలు పలికేదిగా ఉంది నాయన. తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయింది నాయన తండ్రి. అవును నాయన, తన భర్తను చులకన భావంగా కించపరిచే మాటలు మాట్లాడే స్త్రీగా ఉంది నాయన తండ్రి. అన్య దేవతలను పూజించేదిగా ఉంది నాయన. అవును నాయన తండ్రి, ఈరోజు స్త్రీలైన మాకు మా కుటుంబాలు కట్టుకోవటానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి నాయన. అయ్యా, మా నోటి మాటలు జాగ్రత్తగా మాట్లాడటానికి సహాయం దయచేయండి నాయన తండ్రి. అయ్యా, అవునైనా తండ్రి, అయ్యా మా నోటిలో ప్రభా, అయ్యా మేము ఇతరులను దూషించే మాటలు, లేకపోతే
ఇతరులను తక్కువ చేసి మాట్లాడే మాటలు తీసివేయండి నాయన తండ్రి. అయ్యా మా కుటుంబాలు కట్టుకుంటానికి అయ్యా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన తండ్రి. అవునైనా తను చేసిన పనికి తన జీవితాంతం తను ఒక గొడ్రాలుగా మిగిలిపోయింది తండ్రి. అవునైనా నీ వైపు తిరిగి దావీదు యందు లోబడి నీ వైపు తిరిగి ఉండుంటే ప్రభా తన జీవితం అయ్యా ఆశీర్వదింపబడేది నాయన తండ్రి. తను లోబడలేదు నాయన తండ్రి. తను ఆయా అన్య దేవతలకు బానిసగా అయింది తండ్రి. అవును నాయనా మా జీవితంలో లోబడే మనసుని దయచేయండి. నీకు విధేయులుగా ఉండటానికి నీ దగ్గర ఆలోచన పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయన తండ్రి. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలుపంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.